సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. అవినీతినే అణచివై, అన్యాయమే తుడిచివై. అది నీకే సంభవం, సంభవం, సంభవం. పూజ్యులు కీర్తిశేషులు బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడడానికి నేను తగునా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ యువమిత్రుల కోరిక మేరకు నేను మాట్లాడడం తప్పడం లేదు. ఆయన మహానుభావుడు. విజయవాడలో మేము ఆయన్ని క్లోజ్ క్వార్టర్స్లో చాలాసార్లు చూసేవాళ్ళం. వారి నాన్నగారు పాల వ్యాపారం అది చేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో వీరు మేమున్న వీధికి పక్క వీధిలో ఉండేవారు. ఆ తర్వాత ఆయన కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్గా చేసి సినిమా రంగంలోకి వెళ్ళారు. వెళ్ళకముందు వీరు చేసినటువంటి ఒక గొప్ప నాటక ప్రక్రియ చూసే అవకాశం, అదృష్టం నాకు కలిగింది. హనుమంతరాయ గ్రంథాలయంలో విజయవాడలో ఎన్టీ రామారావు గారు రాజుగా, కొంగర జగ్గయ్య జైసింగ్గా, రాజగురువుగా కేవీఎస్ శర్మ, పోలేపల్లి లక్ష్మీ నరసింహ శర్మ ఉప మంత్రిగా, సావిత్రి అప్పర్ణగా ముఖ్య పాత్రలు ధరించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి కొంగర జగ్గయ్య గారు అనువాదం చేసిన బలిదానం అనే నాటకంలో వీరు నటించినటువంటి నాటకం చూసి మేము స్ఫూర్తి చెందాము అని చెప్పడానికి నేను వెనుకంజ వేయటం లేదు. ఆ రోజుల్లో రంగస్థలం పైన ఇంత గొప్పగా నటించగలమా, ఏ రోజునైనా వారి పాదధూళి దగ్గరకు మేము చేరగలమా అనే అంతటి గొప్పగా ఆ రోజుల్లో కుర్రవాడుగా ఎన్టీ రామారావు నటించిన రోజులు నేను మర్చిపోలేను. మరి ఇంకా చిన్న వయస్సులో ఆయన విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ రూమ్ నంబర్ 4లో, రూమ్ నంబర్ 4 అంటారు, R1, R2, R3, R4 అని ఉండేవి. R1, R2, R3 3 కలిపితే ఒక R4 అవుతుంది, పెద్ద హాల్ అవుతుంది. ఆ హాల్లో విశ్వనాథ సత్యనారాయణ గారి నాగమ్మ నాటకంలో వారి పర్యవేక్షణలో, వారి దర్శకత్వంలో ఈయన నటించారు నాయకురాలిగా. ఆ రోజుల్లో నూనూగు మీసాలు వస్తుండేవి ఆయనకి. ఆ నూనూగు మీసాలతో అవి తీయించడానికి ఈయన రిజెక్ట్ చేశాడు. విశ్వనాథ సత్యనారాయణ గారికి సవినయంగా చెప్పారట, మా నాన్నగారు ఒప్పుకోరండి నా నూనూగు మీసాలు తీయడానికి అన్నారట. పర్వాలేదు, ఎవరికి కనిపిస్తుంది ఆ మీసాలతోటే నువ్వు నటించు అన్నారట ఆయన. అలాగే ఒక మేరీ ముసుగుని ఇలా అడ్డం పెట్టుకొని చాలా అందంగా ఆ నూనూగు మీసాలు కనిపించకుండా ఆయన నటించడం సంభవించింది. ఆ రోజుల్లో ఈయన్ని కొంతమంది వెనకాలించి పోకిరి మూక, అల్లరి మూక, మీసాల నాగమ్మ అని అరవడం కూడా మా జ్ఞాపకం ఉంది. అయినా సరే మహోత్కృష్టంగా నటించినటువంటి ఒక్క ఎన్టీ రామారావే మా జ్ఞాపకంగా ఉన్నాడు. మరి మిగిలిన నటులు ఎవరు మా జ్ఞాపకం లేదు. అధికారం మానవుని ఆదర్శానికి కీటురాయి, ఆత్మశక్తికి పరీక్ష. ఆ పరీక్షకు వాగలేని మానవుడు అన్యులకు ఆదర్శప్రాయుడు కాలేడు తల్లి. సత్యం చెప్పావు రామచంద్ర. తల్లి, నీవే నాకు శిక్షాగురువు. నీవు బోధించిన నీతి మర్చిపోతాను. ధర్మరక్షణ కోసం ఈ సామ్రాజ్యాన్నే కాదు, సహధర్మచారిణిని కూడా త్యాగం చేస్తాను. వీరి గురించి సినిమా రంగానికి వెళ్ళిన తర్వాత ఎలాంటి హైట్స్కి ఆయన వెళ్ళారో అది ప్రజలందరికీ తెలుసు. అంతకంటే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే ఎన్టీ రామారావు గారి గురించి కేవలం 10 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంతటి ఖ్యాతిని కొన్నటువంటి వ్యక్తి ప్రపంచ రాజకీయ చరిత్రలో లేడని చాలా ఘంటాపథంగా నేను చెప్పగలను. ఇది ఒక్క పాయింట్. మరొక పాయింట్, ఇంతకంటే ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే తెలుగుతనం, తెలుగు తీపితనం
తెలుగు దేశం తెలుగు మనిషికి ఎక్కడ లేని ప్రాచుర్యాన్ని సంతరించాడు. నా మిత్రుడు జ్వాలాముఖి అన్నట్లుగా తెలుగు అన్న పదం ఎంతకాలం బ్రతికి ఉంటుందో అంతకాలం ఎన్టీ రామారావు బ్రతికి ఉంటాడు అనేది నా ప్రగాఢ విశ్వాసం. నూటికో కోటికో